నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైజన్స్ పిక్చర్స్ వారు నిర్మించగా గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ నందకుమార్ అభినేని సహా నిర్మాతగా వ్యవహరించారు. మానుషి చిల్లర్ ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతోంది. ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్, బైలింగువల్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈసారి అయినా వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా లేదా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఆపరేషన్ వాలంటైన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన అర్జున్ దేవ్ కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తూ ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా దేశ రక్షణ కోసం సీరియస్ ఆపరేషన్లపై ఫోకస్ పెడుతూ ఉంటాడు హీరో. ఇదే నేపథ్యంలో పుల్వామా దాడిలో 42 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణిస్తారు. దీంతో భారత్ శత్రులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడర్ ఆఫీసర్ సోనాల్ ఉంటుంది. అయితే ఆమె ఆదేశాలను కూడా అర్జున్ లెక్క చేయకుండా సొంతంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇంతకీ అర్జున్ ఆ చిక్కుల నుండి ఎలా బయటపడ్డాడు, పాకిస్తాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఆపరేషన్ వాలంటైన్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా ఆర్మీ రూల్స్, కాస్త కామెడీ, హీరోయిన్లతో లవ్ సన్నివేశాలతో సాగుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఎయిర్ లో ఫైట్స్, యాక్షన్ సీన్స్, వచ్చే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. భారత వైమానిక దళం ధైర్యానికి గుర్తింపుగా ఆపరేషన్ వాలంటైన్ విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తోంది. వరుణ్ తేజ్ చేసిన సాహసాలు అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఎయిర్ స్ట్రైక్ సన్నివేశాలు గూస్ బంప్స్ ను తెప్పించే విధంగా ఉన్నాయి. ఈ మూవీలో ఏరియల్ యాక్షన్ సీన్స్ తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ ను తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్స్ ఎంతో కనెక్ట్ అవుతాయి. వరుణ్ తేజ్ పాత్రపై క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ని పంచుతోంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా అద్భుతమైన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జే మేయర్ తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కట్టిపడేశాడు. ప్రతి భారతీయుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది రియల్ గా జరిగిన ఓ సంఘటన ఆధారంగా దేశభక్తితో తీసిన యాక్షన్ సినిమా. ఇలాంటి కాన్సెప్ట్ బెస్ట్ సినిమాలకి రన్ టైం తక్కువగా ఉండడం సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా ఈ చిత్రం దేశభక్తిని రగిల్చేలా ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో వరుణ్ తేజ్ అర్జున్ పాత్రలో ఒదిగిపోయారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీన్స్ ఆయన్ను మరో లెవెల్ కి తీసుకువెళ్తాయి. హీరోయిన్ మానుషి చిల్లర్ యాక్టింగ్ అద్భుతం. మొదటి సినిమాతో మంచి పాత్రను కొట్టేసింది. ఫైట్ సీన్స్ లో కూడా అద్దరగొట్టింది. కీలక పాత్రలు చేసిన రుహినా శర్మ, కీలక పాత్రధారులు కూడా వారి పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు వరుణ్ తేజ్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్, రన్ టైం ప్లస్ పాయింట్స్ కాగా, తెలిసిన స్టోరీ కావడం, ఎమోషన్ పండకపోవడం మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే మన దేశ వైమానిక దళ ధైర్య సాహసాలను, భయంకరమైన వైమానిక దాడులను కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా ఆపరేషన్ వాలంటైన్.